హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ ఇవాళ వచ్చేసింది. మొత్తం 94 మందితో టీడీపీ, 24 మందితో జనసేన తమ అభ్యర్థులు ప్రకటించాయి. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టీడీపీ ప్రకటించిన 94 మందిలో 24 మంది కొత్త వాళ్ళు, అంటే మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. అంటే టీడీపీ వాళ్ళు లోకేష్ చేపట్టిన యువగళం అనే పాదయాత్రని యువగళం మీతో అక్కడితో ఆపేయకుండా వాళ్ళు ఆచరణలో చేసి చూపించారు. అంతా యువతకి ప్లస్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ప్లస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. సో మరి ఆ 24 మంది ఎవరెవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన మరి సార్ జగదేవ్ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో టీడీపీ 24 మందితో కొత్తగా లిస్ట్ ఇచ్చింది కదా, ఈ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకసారి వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టీడీపీ 1983లో ప్రభుత్వం స్థాపించినప్పటికీ పూర్తిగా యువనేతలతో నిండిపోయి ఉండింది. మరలా ఇప్పుడు అదే యువనేతలతో ఉడుకు రక్తంతో అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఈరోజు పొద్దున్న టీడీపీ జనసేన అధ్యక్షులు అయిన బాబు గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ప్రెస్ మీట్లో రిలీజ్ చేసిన లిస్టు చూస్తే మీరు అన్నట్టుగా 94 మంది టీడీపీ అభ్యర్థులు, అలాగే 24 మంది జనసేన అభ్యర్థులు లిస్టు రిలీజ్ చేశారు. అయితే ఈ 94లో 24 మంది 24 మెంబర్స్ కొత్త రక్తం. అంటే ఇంతవరకు అసెంబ్లీలోకి వాళ్ళు అడుగు పెట్టలేదు. అసెంబ్లీ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. మనం సినిమాలో చూపించినట్టుగా వాళ్ళందరూ కూడా త్వరలో అధ్యక్ష అనబోతున్నారు అనమాట. సో 24 మంది కూడా ఆల్మోస్ట్ ఆల్ కొత్త వాళ్ళ విషయం పక్కన పెడితే కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళందరూ యువరక్తంగానే మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. రాజకీయాలకు కొత్త, రాజకీయానికి జూనియర్స్ అనమాట. జూనియర్స్ గా యువరక్తంగా వెళ్ళబోతున్నారు. మీరు అన్నట్టు దీనికి బీజం పడింది కూడా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఏదైతే అందరినీ కలుపుకుపోయి ప్రతి నియోజకవర్గాన్ని, గ్రామాన్ని కూడా ఆ సమావేశాల్లో కూడా ఎక్కువగా యువ నేతలను హైలైట్ చేస్తూనే మాట్లాడారు ఆయన స్టేజ్ మీద పెడుతూ చెప్తూ. అది కూడా ఈసారి యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుందని కూడా చెప్పారు. దాని తగ్గట్టుగానే మ్యాక్సిమం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే జనరల్ రెగ్యులర్గా కానీ ఎవరెవరు టీడీపీకి యాక్టివిస్ట్గా ఉన్నారు, లేదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరున్నారు, రెగ్యులర్గా ఎవరున్నారు, లేదంటే ఎప్పటి నుంచో పార్టీకి సర్వీస్ చేస్తున్న టీడీపీ సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని, లేదంటే వాళ్ళ మేనల్ని, లేదంటే వాళ్ళ మనవల్ని, అట్లాంటి వాళ్ళని యువ నేతలనే పెట్టుకుని ఉండే పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం చాలా పేర్లు చూడొచ్చు. రాజేష్ మహాసేన అని ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో టీడీపీ తరఫున చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయనకి ఈసారి పి గణవరం నుంచి అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయింది. సో ఆయన కూడా మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే రాజమండ్రి తీసుకుంటే ఆవిడ అంటే ఆదిరెడ్డి భవానీ వాళ్ళ హస్బెండ్ వాసు గారు, అంటే ఆయన ఎవరో కాదు స్వయాన మరలా అచ్చెన్నాయుడు గారికి అల్లుడు, మన రామ్మోహన్ నాయుడు గారికి బావ. సో ఆయన తర్వాత తుని తీసుకుంటే మన యనమల గారి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు. అలాగే కడపది తీసుకుంటే యనమల దివ్య గారికి సీట్ ఇచ్చారంటే యనమల గారిని వేరే వారి సేవలు వేరేగా వాడుకునే. ఎందుకంటే బాబు గారు దీనికి సంబంధించి సరిగ్గా సంక్రాంతి ముందు అనుకుంటా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఈసారి మాక్సిమం యువకులకి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ సేవలను కూడా వాడుకుంటాం. బట్ యువకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కుటుంబానికి ఒకరికే ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తప్పదు కాండుబట్టి అంటే మాత్రం 2-3 స్థానాల వరకు ఇస్తారు, కానీ కుటుంబం నుంచి ఒకరికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సీనియర్స్ ని రకరకాలుగా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభ ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా వాళ్ళ సేవలు కూడా వాడుకొని వాళ్ళ సీనియర్స్ కూడా వాళ్ళ సలహాలు సూచనలు అవసరమే. కాబట్టి ముందు ఆ సీనియర్స్ తాలూకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు వెనక నిలబడి ఆ జూనియర్స్ ని ఎలా గెలిపించుకోవాలనేది ఫస్ట్ టార్గెట్. సో అది ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు పరిపాలన కానీ వాళ్ళ అసెంబ్లీలోకి వెళ్లే విధానం కానీ ఒకవేళ అన్ని బాగుంటే ఇందులో ఈ సీనియర్ జూనియర్స్ లో కూడా కొంతమందికి మళ్ళీ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. సో మంత్రి పదవి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హుందాగా నడుచుకోవాలనేది కూడా మరలా వాళ్ళ సీనియర్స్ సజెషన్స్ కానీ వాళ్ళ సలహాలు సూచనలు ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు బాబు గారు ఏంటంటే 1983 నుంచి ఉన్న నేతలు చాలా మంది ఇప్పుడు ఉన్నారు, అప్పుడు యువ నేతలే, బట్ వాళ్ళందరూ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అయిపోయారు ఆల్మోస్ట్. సో సీనియర్ సిటిజన్స్ అయిపోయారు కదా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నప్పుడు ఇప్పుడు జనరల్ గా ఒక సంస్థ కూడా చాలా మంది అబ్జర్వ్ చేయండి. కంపెనీల్లో సిఇఓలు, ఎండీలు సీనియర్స్ ఉంటారు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ యంగ్ టీం వచ్చేసరికి 50% సీనియర్స్, 50% జూనియర్స్ తో ఐఎస్బి నుంచి వచ్చిన వాళ్ళని, లేదంటే ఫారెన్ లో అబ్రాడ్ లో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళు వీళ్ళు కలిపి పనిచేసేలాగా బిజినెస్ డెవలప్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ కూడా టీడీపీ సేమ్ ప్లానింగ్ చూస్తే ఒక డెవలపింగ్ కి ఏదైతే ఉపయోగం అవసరమో రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేదంటే పరిపాలనా విధానంలో కూడా వీళ్ళు పాత అయిపోయారా, వీళ్ళు ఆలోచనలు ఇంకా ఇప్పుడు రుద్దుతున్నారా అనిపించుకోకుండా కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలను కూడా
వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ కూడా, ఎందుకంటే యువరక్తం అనేసరికి అగ్రెసివ్గా వెళ్ళిపోతుంటారు ప్రతిదీ. సో అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గించడం కోసం సీనియర్స్ ని కూడా పెట్టి ఎక్కువగా యువకులకి ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా. సో టీడీపీ ఏదైతే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు సెక్రటరీ గారు ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు మాట ఇచ్చారో, మాట అనుకున్న ప్రకారమే అవుట్ ఆఫ్ 94లో ఇప్పటిగా రిలీజ్ చేశారు. 24 కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 57 రావాల్సి ఉన్నాయి. జనసేన 24 కూడా తీసేస్తే 94, 24 కలిపి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 57 ఇంకా రావాలి. వాటిలో కూడా మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ అభ్యర్థి ప్రాధాన్యత, అలాగే ఎలాగైనా టీడీపీ గెలిచేలాగా చూసుకొని యువతకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే ఆడవాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు చూసారా, ఆ సీనియర్ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళ అబ్బాయిలు కూడా ఇవ్వలే. ఇప్పుడు మీరు అన్నట్టు యనమల గారు అమ్మాయికి కానీ, లేదంటే ఇంకో ఇక్కడ కడప దగ్గర ఎక్కడో ఆవిడ ఒక రెడ్డి అయిన ఆవిడ వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు టీడీపీతో పనిచేశారు, ఇప్పుడు ఆవిడకి ఇవ్వడం జరిగింది. సో అలాగే ప్రతి దగ్గర కూడా యువత అమ్మాయిలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే 33% అన్నారో అది ముందుగా ఒక ఎజెండాలో పెట్టకపోయినా దాన్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసి యువగలం అనే కాన్సెప్ట్ ని నిజంగా రియలిస్టిక్ గా చూపించే విధానంగా వెళ్తున్నారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గెలుపుకి. ఓకే. సో జనసేన నుంచి కూడా టీడీపీ అభ్యర్థి లిస్ట్ వచ్చింది. సో అయితే కొన్ని చోట్ల కొన్ని చోట్ల సో టీడీపీకి ప్లస్ జనసేనకి కరెక్ట్ గా సీట్ వచ్చినాయి, జనసేన కొంచెం తగ్గినాయి అంటున్నారు. సో దీని మీద ఎలా చూడొచ్చు అంటే, మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే సంయుక్తంగా కలిసి వెళ్ళాలని, అందుకోసమే వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ వెళ్ళిపోతున్నారనే ఒక భావన వినిపిస్తుంది. అందులో భాగంగానే కొత్త వాళ్ళకి ప్లస్ అక్కడ సమీకరణాల దృష్ట్యా ఇస్తున్నారు అన్నట్టు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది వాస్తవమే. ఎందుకంటే మరోవైపు టీడీపీ జనసేన మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీల్చుకోవాలనుకోవట్లేదు, అది కంపల్సరిగా కాపాడుకోవాలనుకుంటున్నాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మరోవైపు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరుతుందని వినిపిస్తున్న వార్తల్లో, అంటే సభాముఖంగా అయితే ఎక్కడ డిక్లేర్ చేయలేదు కానీ ఆల్రెడీ మల్లగుల్లాలు నడుస్తున్నాయి, తెర వెనుక చాలా నడుస్తున్నాయి, బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లు అడుగుతున్నారని అనుకుంటున్నారు. కాబట్టి సో మొదటి నుంచి నమ్మి వచ్చిన జనసేనకి ముందు న్యాయం చేయాలి. ఏదైతే ములాఖాత్లో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని న్యాయం చేయాలి. దాని తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారికి ముందు 28-30 మధ్యలో వినబడింది, ఇప్పుడు 24 ఇచ్చారు. అంటే లోక్సభ స్థానాల్లో ఎన్నైతే అసెంబ్లీ ఉంటాయో ఆ అన్నిటికి కూడా న్యాయం చేసేసినట్టే. 24 కాకుండా నెక్స్ట్ 57లో కూడా ఇంకా రావచ్చు, చెప్పలేదు. దాని కూడా మీరు అన్నట్టు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఆ అభ్యర్థి ఎవరైతే బలంగా ఉన్నారో, ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కోగలుగుతారు, వారిని ఢీకొట్టి వీళ్ళు గెలుస్తారు అనుకునే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ టీడీపీ అభ్యర్థి ఉంటే అది టీడీపీలోకి వెళ్తుంది, లేదు అక్కడ జనసేన అభ్యర్థి స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ సీటు జనసేన కేటాయించేలాగా బాబు గారు ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాడు. సుమారుగా 1,60,00,000 పైచిలకు ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, సీనియర్ నాయకులు కానీ వీళ్ళందరి అభిప్రాయం తీసుకునే ఈ 94 కానీ 24 కానీ డిక్లేర్ చేశారట. అంటే ఊరికే వీళ్ళున్నారు, వీళ్ళు మొదటి నుంచి మనతో ఉన్నారు, వీళ్ళు మొదటి నుంచి మనతో ప్రయాణం చేస్తున్నారని కాకుండా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ అభిప్రాయాల్ని పేరు పేరున తెలుసుకుని, ఇప్పుడు మనకి సర్వేలు ఎలా వస్తున్నాయి చూసారా, సర్వేలాగా ఇది కూడా సర్వే చేయించారట. ఆ సర్వే చేయించే అంతమంది కుర్రోళ్ళతో అభిప్రాయం తీసుకుని ఎక్కువ యువత ఎవరినైతే ఎక్కువ కోరుకుంటున్నారో వాళ్ళకే సీట్ ఇచ్చేలాగా ప్రాధాన్యత ఇచ్చారు. నిజంగా ఇది ఒక యువగలం అని టైటిల్ పెట్టినందుకు నెక్స్ట్ జనరేషన్కే సీట్లు ఎక్కువ ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయం అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ జగదేవ్ గారు. సో చాలా మంది మాటలు చెప్తారు, కొంతమంది మాట చేసి చూపిస్తారు. అందులో టీడీపీ అధినేత ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయన మాట ఇచ్చారు, మాట ప్రకారం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ప్రకటించిన 94 మంది 24 మంది ఫస్ట్ టైం తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సో ఇది ఇవాళ స్టోరీ. థ్యాంక్ యూ.